ఎస్, మనం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నాం. ప్రస్తుతం 33వ డివిజన్ లో ఉన్నాం. మనతో పాటుగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు బండి రాము గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఈ రోజు ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి అంటే వాళ్ళ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఈ రోజు 33వ డివిజన్ పరిధిలో జరుగుతున్న కార్నర్ మీటింగ్ కోసం వెళ్తున్నారు వీళ్ళు. మరి ఆ మీటింగ్ లో ఎలాంటి కార్యక్రమాలతో ప్రజల దగ్గరకు వెళ్తారో వారిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్కారం అన్న, చెప్పండి అన్న, మీరు ఈ రోజు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు కదా, మీ డివిజన్ లో ఎట్లా ఉండబోతుంది? అయితే ఈరోజు ముఖ్యంగా మన మక్కన్ సింగ్ అన్న గారి సారథ్యంలో 11, 12, 13, 33 డివిజన్ నుండి మరి కార్నర్ మీటింగ్ కు బయలుదేరడం జరిగింది. మరి ముఖ్యంగా గతంలో మరి మక్కన్ సింగ్ అన్నను ఏ విధంగా మరి అత్యధిక మెజార్టీతో మేము గెలిపించుకున్నామో అదే విధంగా గడ్డం వంశీ గారిని కూడా మేము గెలిపించుకుందామని మేము అందరము అనుకుంటున్నాం. ఎందుకంటే గడప గడపకు మేము ఆ రోజు మక్కన్ సింగ్ అన్న గురించి ఎలా తిరిగినామో ఈ రోజు కూడా గడ్డం వంశీకృష్ణ అన్న గారి గురించి ఖచ్చితంగా అదే విధంగా తిరిగి మేము గడ్డం వంశీకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పథకాలు మరి ప్రవేశపెట్టినాయి. మరి అద్భుతంగా మరి ప్రతి ఒక్క ప్రజానికంకి అందుబాటులో ఉంటున్నాయి. దీని మధ్యవర్తిత్వం ఏం లేకుండా ప్రభుత్వ ఉద్యోగులే డైరెక్ట్ ఇంటికి వచ్చి మరి వీటిని కల్పిస్తున్నారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది కాబట్టి ఖచ్చితంగా గడ్డం వంశీకృష్ణ గారిని గెలిపించుకుంటారని నేను ఆశిస్తున్నాను. మీరు చెప్పండి అన్న, ఎట్లా ఉండబోతుంది? ఈ రోజు చూస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఫుల్ మెజార్టీ ఉన్నదని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఈరోజు 11, 12, 13, 33 డివిజన్ లో ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు, డౌట్ లేదు. ఖచ్చితంగా గడ్డం కృష్ణ వంశన్న గారిని ఖచ్చితంగా ఒక 50,000 మెజార్టీ తోటి మేము గెలిపించుకుంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం. భారీ ఒక కాన్వాయ్ తోటి మేము బయలుదేరుతున్నాం. దానికి గాను ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఖచ్చితంగా మనకు కాంగ్రెస్ పార్టీకి మనకు ముందుంటారని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజున మా డివిజన్ 33 డివిజన్ మన అధికార బండి రాము గారికి అప్పగించడం జరిగింది. ఈ విషయంలో బండి రాము కూడా ఎంతో కష్టపడుతున్నాడు. మరి ఈ విషయంలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క ప్రజలు కూడా డివిజన్ లో గమనిస్తున్నారు. ఏది మంచి ఏది చెడని చూస్తున్నారు. ఖచ్చితంగా న్యాయానికే ఓటేస్తారని చెప్పి ఈ సభముఖం తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. మక్కన్ సింగ్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి. గడ్డం వంశీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. భాస్కర్ గారికి, దుద్దులింగన్న గారికి స్వాగతం. మరి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మన గౌరవనీయ డైరెక్టర్ ఎమ్మెల్యే గారిని మాట్లాడుతుగా కోరుతున్నాం. నేటి కార్యక్రమ సభాధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ గారు, 12వ డివిజన్ అధ్యక్షులు సదానంద్ గారు, 33వ డివిజన్ కార్పొరేటర్ సోదరుడు దొంత శ్రీనివాస్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కార్పొరేటర్ దంతల్ లింగం గారు, డివిజన్ అధ్యక్షులు శంకర్ గారు, 12వ డివిజన్ మార్బాగ్ శంకర్ గారు, 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ సోదరులు బాబు మియా గారు, ఫైన్ లైన్ హోటల్ గారు మాజీ కార్పొరేటర్ సోదరుడు 13వ డివిజన్ చుక్కల శ్రీనివాస్ గారు, రాము డివిజన్ అధ్యక్షులు భాస్కర్ గారు, 33వ డివిజన్ నాయకుడు మీ అందరికీ యువ నాయకుడు సోదరుడు రాము గారు, శంకర్ చెప్పిన అడ్వకేట్, అదే మాదిరిగా సత్తన్న గారు, మధు గారు, సర్పంచ్ గారు, శోభక్క గారు, సొంపతన్న గారు, మహిళా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మా శోభక్క గారు, రాణి గారు, రాధా గారు, ఈరోజు
మీ డివిజన్లకు సంబంధించిన ముఖ్య నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, వివిధ విభాగాల అధ్యక్షులు, మా పర్వీన్ గారు, మా ముస్తాఫ్ आपके मैडम नहीं आए हमारे कारपोरेटर వారు మరి అందరు కూడా నాయకులందరూ కూడా నాయకులతో కలిసే కార్యక్రమం పెట్టుకున్నాం. మీ అందరికీ తెలుసు, నన్ను భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత మీరు అందరు కూడా తీసుకున్నారు. గోదావరి కనిలో 1,00,000 ఓట్లు వేయించారు. ప్రతి ఒక్కరూ మీరు, మీ బంధువులు, పరిచయం ఉన్న వాళ్ళు వాడలలో ఇల్లుకి వెళ్ళి నేను వచ్చినప్పుడు నాతో పాటు ఉండి ఈరోజు వాడవాడకు వచ్చి నన్ను ఆశీర్వదించినంది గెలిపిస్తే తెలంగాణ అంతా కూడా రామగుండం వైపు చూసింది. ఎవరి రాజ్ ఠాకూర్ ఇంత ప్రేమాభిమానం ఏ రకంగా వచ్చిందని. గత పాలకుల దోపిడీ, గత పాలకుల నిర్లక్ష్యం, గత పాలకులు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మన బొక్కుబాయిని ప్రైవేటు పనులు చేసే ప్రయత్నంలో రామగుండాన్ని బొందల గడ్డ చేసినందుకు ఇక్కడ ఉన్న మన బిడ్డలు చదువుకొని ఉద్యోగాలు లేక కూలి పని చేసుకుంటే ఆర్ఎఫ్సీలో పనులు పెట్టిస్తాని ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసినందుకు బూడిది, ఇసుక, మట్టి ఇవన్నీ అమ్ముకుంటూ భూ అక్రమాలు చేసుకుంటూ నగరాన్ని పూర్తిగా విస్మరించి ఒక్క నయ పైసా తీసుకురాకుండా కార్పొరేషన్ అభివృద్ధి చేయకుండా చేసి ఈ ప్రాంతంలో ఉన్న రైతులకు సాగునీరు చేసిన వారికి మరి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా ఈరోజు సహకరించినారు. మీ అందరూ కూడా చేతులు జోడించి శిరస్సు